మంచి వార్త ఇక చూడురి. వేసవి తర్వాత సర్పంచ్ ఎన్నికలు. వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న సర్కారు, గ్రామ సభల కారణంగా ఊర్లలో మారినటువంటి పరిస్థితులు, వేసవిలో ఓవైపు పరీక్షలు మరోవైపు ఎండలు, వానాకాలంలోనే నిర్వహణకు సర్కారు సమయత్వం. ఇది ఎండాకాలం తర్వాతనే రాష్ట్రం లోపల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గ్రామాల లోపల ఒక హడావిడి అనేది మొదలైంది. దానికి సంబంధించి ఎలక్షన్ల కమిషన్ కూడా దానికి సంబంధించిన గుర్తులు, అదేవిధంగా బ్యాలెట్ పేపర్లను, బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేసింది. అయితే ఇక్కడ 6 గ్యారంటీల్లో భాగంగా ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను గ్రామ సభల లోపలనే అర్హులను నిర్ణయించేటువంటి పనిని ముందటేసుకున్నది ప్రభుత్వం. ఈ గ్రామ సభల లోపల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ గ్రామ సభ లోపల ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది వాంటెడ్గా జరుగుతున్నటువంటి పని. గతం లోపల వాడు బీఆర్ఎస్ కార్యకర్త అయితే చాలు, యువలకు చెప్పకుండా రాత్రికి రాత్రే వాళ్లకు దక్కాల్సినటువంటి పథకాలు దక్కేది. ఇక్కడ గ్రామ సభ పెట్టి పారదర్శకంగా మీ ఊరిలో ఎవరికి ఇల్లు లేదో మీకే ఆ గ్రామ సభ లోపలనే అర్థమవుతుంది. వాళ్ళ ముందే వాళ్ళకి ఇస్తున్నాం, ఇంత పారదర్శకంగా ఉంటున్నాం అని చెప్పినప్పటికీ ఆ గ్రామ సభ లోపల గొడవలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా కొద్దిమంది బీఆర్ఎస్ సర్పంచులు, బీఆర్ఎస్ వార్డు మెంబర్లు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు ఇక్కడ కొత్తగా ఈ గ్రామ సభ లోపల ఒక పెద్ద ఎత్తున లొల్లులు క్రియేట్ చేసి, గొడవలు క్రియేట్ చేసి చేస్తున్నటువంటి ఈ పనులతోటి పరిస్థితులు అనేది పూర్తిగా మారిపోతూ ఉన్నది. అదేవిధంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనకు సంబంధించినటువంటి ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు, బీసీల జనాభా ఎంత ఉన్నది, ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఎన్నికలకు పోయే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ లెక్కన వానాకాలంలో జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అధికారులు ఓవైపు పరీక్షలు ఉంటాయి, అదేవిధంగా ఇంకోవైపు ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మరి దాని తర్వాత వానాకాలం లోపలికి ఎన్నికలు పోయేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామాల లోపల చోటమోట లీడర్లు ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. గ్రామ సభల లోపల వాళ్ళు ప్రజలకు పథకాలు అందించే పని లోపల కాంగ్రెస్ లీడర్లు సమాయత్తమవుతూ ఉంటే, నిమగ్నమవుతూ ఉంటే ఈ మొత్తం గ్రామ సభను అడ్డుకొని గ్రామ సభ లోపల లొల్లులు క్రియేట్ చేసి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ లీడర్లు కూడా సేమ్ అంతే పట్టుదలతోటి తిరుగుతూ ఉన్నారు. దీంతో ఒక గందరగోళం క్రియేట్ అవుతూ ఉన్నది. దీనికి మార్చి 31వ తారీఖు వరకు ఈ 4 పథకాలని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. దాని తర్వాతనే ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉన్నది. నేటి నుంచి మున్సిపల్ లోపల స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం. ఇక స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ల పదవీ కాలం కూడా పూర్తి అయిపోయింది. స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది.